శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు ఎప్పుడో 13-14 సంవత్సరాల క్రితం మళ్ళీ ఈసారి విచిత్రంగా ఈసారి దీపోత్సవంలో నిన్న శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారు వచ్చి దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. అంటే అర్థమవుతుంది కదా, ఈ రెండు కోటి దీపోత్సవాలు కూడా, ఈ రెండు దీపోత్సవాలు చాలా ముఖ్యమైనవి. అసలు ఈ కోటి దీపోత్సవం వేదిక మీద అడుగు పెట్టని ప్రవచనకర్త కానీ పీఠాధిపతి కానీ ఎవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతి వాళ్ళు ఈ వేదిక మీదకి వచ్చారు, ఇక్కడ అందరినీ ఆశీర్వదించారు, ప్రవచనామృతాన్ని పంచారు. చాలా అద్భుతమైన వేదిక ఇది. అలాగనే మీరు కళాకారులను చూస్తే ఇందాక నుంచి చూస్తున్నాం, ఇటుపక్క కానీ అవతల పక్క ఇంకొక వేదిక ఉంది, దాని మీద కానీ చూస్తే వందలాది మంది కళాకారులు వాళ్ళ కార్యక్రమాలు చేయడం, అదంతా ఎంత కన్నుల పండుగగా ఉంది. అలాగే ఎంతమందికి అది అవకాశాన్ని కల్పిస్తోంది, ఎంతమందికి ఎక్స్పోజర్ని కల్పిస్తోంది చూడండి. చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. అది పక్కన పెడితే కింద విగ్రహాలు అవన్నీ చూడండి. ఈరోజు అనంత పద్మనాభస్వామి పూజ జరుగుతోంది, అలాగే నృసింహస్వామి కళ్యాణం జరుగుతోంది. దానికి సంబంధించిన అలంకరణలు, దానికి సంబంధించిన మూర్తులు అవన్నీ మొత్తం వేదికా ప్రాంగణం అంతా దాదాపు 50 మూర్తుల్ని తీసుకొచ్చి పెట్టారట. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత కష్టతరమైన విషయం అది అసలు. అలాగే ఆ కింద వేసే ముగ్గులు కానీ రేపొద్దున వచ్చి చూడండి, రేపు కార్యక్రమానికి అనుగుణంగా మళ్ళీ ఆ మూర్తులన్నీ మారిపోయి కొత్త వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చేస్తున్నారు, ఎంత అని. అసలు కోటి దీపోత్సవం యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత పెద్దది అని చెప్పడానికి ఒక చిన్న సంఖ్య చెప్తా, మీకు ఆశ్చర్యం వేస్తుంది, చాలామందికి తెలియకపోవచ్చు.